సీజన్ బట్టి దేని డిమాండ్స్ దానికి ఉంటాయిలేండి. కానీ సీజన్ బట్టే మన ఇంట్లో వంటలు కూడా మారుతూ ఉంటాయి. నార్మల్‌గా అయితే టమాటా పళ్ళు ఎక్కువగా రేట్ ఉండేటప్పుడు మనం అస్సలు టమాటా పప్పు తక్కువగా పెట్టుకుంటాము. అలాగే పచ్చళ్ళైనా ఏవైనా సరే. ఇప్పుడు టమాటా పళ్ళ సీజన్ నడుస్తుంది కాబట్టి మరి టమాటా పళ్ళతో ఒక్కొక్క రెసిపీ చేసేద్దామా? ఫస్ట్ ఈరోజు వచ్చేసి అయితే టమాటా పళ్ళతోని టమాటా పప్పు రెసిపీ చూపిస్తున్నాను. ఇలా చేసినట్లయితే టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక కప్పు వరకు కందిపప్పుని తీసేసుకొని కుక్కర్లో వేసేసుకొని నీట్‌గా కడిగేసుకోవాలి. అలాగే ఒక 4, 5 టమాటా పళ్ళని తీసేసుకొని గుండ్రగా కట్ చేసేసుకొని టమాటా ముక్కలు కూడా అందులో వేసుకొని ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పున్నర 2 కప్పుల వరకు వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ వచ్చేంత వరకు చూసుకోవాలి. విజిల్స్ ఒక 4, 5 వేయించిన తర్వాత పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది కదా! పూర్తిగా కుక్కర్ చల్లారిన తర్వాత మాత్రమే మూత తీసి ఇలా గరిటెతో గానీ లేదంటే పప్పు కవ్వం ఉంటుంది కదా! కవ్వంతో కానీ బాగా పప్పుని రేగించేయండి. ఆ తర్వాత కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని పప్పన్నంతో అప్పడాలు లేకపోతే ఎలా? అప్పడాలైతే అప్పడాలు లేదా వడియాలు. సో, వాటిని ముందుగా వేయించుకొని ఆ తర్వాత అదే తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, చిన్న ఉల్లిపాయని గుండ్రగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు దంచి వేసేసుకోండి. ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వీటన్నిటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు పప్పు అందులో వేసేసుకొని కొంచెం ఉడికేలా అంటే మీకు చిక్కగా కావాలంటే చిక్కగా లేదంటే కొంచెం వాటర్ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఉడికించుకోవాలి. పసుపు మనం ఆల్రెడీ వేసాం కాబట్టి ఎండుమిర్చి వేసాం కాబట్టి కారానికి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసేసుకొని ఇంకా ధనియాల మసాలా, ఉప్పు ఇవన్నీ వేసుకొని 2, 3 తెరలు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడి అన్నంలో వేడిగా పప్పు ఇంకా అప్పడం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్